ఉత్తమాభిరుచితో నృత్య సాహిత్యాలు ప్రధానాంశంగా దర్శకులు గీతాకృష్ణ రూపొందించిన కళాత్మక చిత్రం సంకీర్తన. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ తొలిసారి జంటగా నటించిన ఈ చిత్రం అంతగా ప్రేక్షకాదరణ పొందలేదన్నమాట వాస్తవం. ఈ అపజయానికి కారణం రమ్యకృష్ణ ఇనపపాదం అన్న ప్రచారం జరగడం మాత్రం దురదృష్టకరం. అదే రమ్యకృష్ణ ఆ తర్వాత నాగార్జునతో కలిసి హలో బ్రదర్, క్రిమినల్, ఘరానా బుల్లోడు, అన్నమయ్య నుండి నిన్న మొన్నటి సోగ్గాడే చిన్నినాయన వరకు నటించి ఘన విజయాల్ని సాధించింది. అంటే ఇప్పుడు ఆమెది బంగారు పాదం అన్నమాట. చిత్ర విచిత్రాల చిత్రసీమలో ఇవన్నీ మామూలే. ఇక అసలు విషయానికి వస్తే సంకీర్తన చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణుల మీద ఒక అందమైన ప్రణయ గీతాన్ని చిత్రీకరించారు దర్శకులు. ఆ ప్రణయ గీతం ఆనాడు సంచలనం సృష్టించింది. బాలుగారు, జానకి గారు పాడిన ఆ సినారే గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అండ్ సునీతని. కలిగే స్పందనం కలికి మేనిలో రంగుల కలగా మెరిసే ఆకాశం ముంగిట తానే నిలిచే తోటకు వరమై దొరికే మధుమాసం కోటిని తానే వలచే గర్భగుడిని దాటి కదిలింది దేవత కదిలింది దేవత అందుకుమ్మని చేరుకుంది నీ జత కలికి మేనిలో కలిగే స్పందనం ఇలకు వెన్నెలకు ఇలకు వెన్నెలకు జరిగే సంగమం కలికి మేనిలో కలిగే స్పందనం కలికి మేనిలో లా 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 తలపుల ఒడిలో ఒదిగే అనురాగం తలుపులు తానే తెరిచే పల్లి నేల వేసి మన పెళ్లి పందిరి పల్లి నేల వేసి మన పెళ్లి పందిరి వేయి జన్మలెత్తినా వీడదు మన కౌగిలి కలికి మేనిలో కలిగే స్పందనం కలికి మేనిలో కలిగే స్పందనం ఇలకు వెన్నెలకు
వెన్నెలకు వెన్నెలకు జరిగే సంగమం కలికి మేనిలో కలిగే స్పందనం కలికి మేనిలో. సంకీర్తన చిత్రంలోని ఇళయరాజా గారి బ్యూటిఫుల్ కంపోజిషన్, చాలా అందమైన పాట. మళ్ళీ మాకు వినిపించినందుకు ధన్యవాదాలు బాలు గారు అండ్ సునీత గారు. లక్షలు మాట్లాడతాను ఇళయరాజా గురించి. ఐ కాంట్ స్టాప్ ఇట్. లెట్ సంబడి సే దట్ సంబడి కెన్ కంపోజ్ ఎ సాంగ్ లైక్ దిస్. అలాగే నాగార్జున గారి శీర్షిక నడుస్తుంది కాబట్టి నాగార్జున గారు యాజ్ అ టాలీవుడ్ హీరో మ్యాక్సిమం ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతంలో ఈ సెటిల్మెంట్ అనేటటువంటి ఏరియా ఉంటుంది. మా డిఐజీ గారు వచ్చారు ఇవాళ ఇక్కడ, దామోదర్ గారు, ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్లో ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు, ఇప్పుడు ఈజ్ అ డిఐజీ నౌ. ఆ సెటిల్మెంట్లో ఈ దొంగలు వాళ్ళందరూ కూడా తర్వాత చేరి ఒక చోట ఉండి బాగుపడడం కోసం ఒక కాలనీలాగా ఏర్పాటు చేస్తారు. అందులో ఒక దొంగకు పుట్టిన హీరోగా నాగార్జున గారు యాక్ట్ చేశారు అందులో. ఆ సినిమాకి నేను మ్యూజిక్ చేశాను, జైత్రయాత్ర అన్న సినిమాకి. ఉప్పలపాటి నారాయణరావు గారు డైరెక్టర్ దానికి. రేపు రికార్డ్ చేస్తామనగా ఉప్పలపాటి నారాయణ గారు, సార్ నాగార్జున మీ ఇంటికి రావాలంటున్నారు అన్నారు. చెన్నైలో జరిగింది. ఆయన ఎందుకు మా ఇంటికి వస్తున్నారు, హీరోగా కథానాయకుడిగా ఆయన ఏదైనా అనుకున్నది, నేను ఫస్ట్ టైం ఆయనకు మ్యూజిక్ చేస్తున్నాను కాబట్టి చెప్తారేమో అనుకున్నాను. ఆయన ఇంటికి వచ్చారు, వచ్చి కూర్చున్నారు, మా డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. ఏదో కాఫీ తెప్పించాను, ఏం మాట్లాడలేదు, ఆయన చాలా సైలెంట్గా ఉన్నారు. ఉప్పలపాటి నారాయణ సార్ బాలు అంటే, అయ్యో ఆయన నాకు తెలియకపోవడం ఏంటండి, వాళ్ళ ఇంటికే కదా వచ్చి మళ్ళీ పరిచయం చేస్తారేంటి అన్నారు. ఒక 2 నిమిషాలు పొడిగా వేరే మాటలు. నేను ఇంకా ఆపుకోలేకుండా, సార్ మీరు మా ఇంటికి వచ్చారు, ఏదైనా నేను చెప్పడం ఏంటండి అన్నారు ఆయన. అది మరి ఎందుకు, ఏం లేదు సార్, రేపటి నుంచి మీరు మ్యూజిక్ చేయబోతున్నారు కదా, హాయిగా మిమ్మల్ని ఒకసారి నేను నమస్కారం పెట్టుకుని వెళ్దామని వచ్చాను మీ ఇంటికి అన్నాడు. దట్స్ ఆల్. దేర్ ఎండెడ్ ది టాపిక్. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, కళ్ళలు తెలుసా ఏమో బహుశా, కవిత మనిషా కలల హంస, మనసు కొంచెం తెలుసుకుంది, కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది, మదిని రాగుతున్నది, ఎంత వింతగున్నది. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్దే కురిసే చెదిని ఇదేనా, మాటలతో సరేనా, పొరపాటైతే పలకనులే, పిలువనులే, దొరకనులే, ఊరించనులే. వెన్నెల రే ఎంతో చలి చలి, వెచ్చని దానారావే నా చెలి. నీకున్న కలలో నీ కళ్ళతోనే, నాకున్న తావో నీ గుండెలోనే, కాదన్న నాడు నేనే లేను, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకగై. అందిన పొందులోనే అందలేని విందులేయవే, కలలిక పండే కలయిక నీడే కావాలి వేయిగా, మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల